ఆటో రోడ్ నెంబర్ 15కి వస్తావా? అలాగే మేడం, ఎక్కండి. హే కృష్ణ, నేను ఇప్పుడే బయలుదేరాను. క్యాబ్లో వస్తే లేట్ అవుతుందని ఆటోలో వచ్చేస్తున్నాను. ఆలస్యమైతే నువ్వు తట్టుకోలేవు కదా డార్లింగ్. లేదు కృష్ణ, నేను గెస్ట్ హౌస్ వస్తున్నట్లు ఎవ్వరికీ తెలీదు. వచ్చాక అన్ని వివరాలు డీటెయిల్డ్గా చెప్తాను, సరేనా? ఐ లవ్ యూ కృష్ణ. ఏంటి, ఎందుకు ఆపావు? ఏం లేదు మేడం, రోడ్ నెంబర్ 15లో ఎక్కడికి వెళ్ళాలి? భజన్ లాల్ గెస్ట్ హౌస్. అక్కడికి మీరు ఇంతకు ముందు వెళ్ళారా? ఆ వివరాలు నీకెందుకు? అంటే దారి చెప్తారేమోనని. ఫోన్లో లొకేషన్ పెట్టుకొని పోనివ్వు. అలాగే మేడం. అంటే ఆ కృష్ణ దుర్మార్గుడికి మరొక అమ్మాయి బలి కాబోతుందన్నమాట. ఏంటి ఇంకా రాలేదు? ఈ పాటికి వచ్చేయాలి కదా. లేట్ చేసి ఆడవాళ్ళని ఏం చేసిన పాపం లేదు. మరి నాలాంటి ప్లే బాయ్ ఎంతసేపు వెయిట్ చేస్తాడు? ఏదేమైనా చెప్పిన టైంకి కరెక్ట్గా వచ్చింది ప్రియా ఒక్కతే. ఏదైనా తను సిన్సియర్. మనీ సెండ్ చేశాను, చూసుకో. హాయ్. హాయ్. ఏంటి డార్లింగ్, నువ్వు రావడానికి దీని ఆటోనే కావాలా? ఎన్ని ఆటోలు లేవు అనవసరంగా మూడు పాడు చేయడానికి. కాకపోతే దీన్ని ఎందుకు తీసుకొచ్చావు? కృష్ణ, నీకు అమ్మాయి తెలుసా? తెలుసా ఏంటి? నీకంటే ముందే గెస్ట్ హౌస్కి నన్ను తీసుకొచ్చాడు. చూడు, నీకితను ఏం చెప్పాడో నాకు తెలీదు. నేను చెప్తున్నాను, నమ్ము. ఇతను మాటలతో మోసం చేసే రకం. ప్రేమ పేరుతో నన్ను మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి కనిపించకుండా వెళ్ళిపోయాడు. నువ్వు ఇతన్ని నమ్మొద్దు. చూడు ప్రియా, తను నీలాగా ప్రేమ పెళ్లి అంటూ ప్రాకులాడే మనిషి కాదు. నీకేం కావాలి, నాకేమిస్తావు, అంతే మా డీల్. కాబట్టి నువ్వేమీ కష్టపడాల్సిన అవసరం లేదు. డార్లింగ్, నువ్వు లోపలికెళ్ళు, నేను దాన్ని సెట్ చేసి వస్తాను. ఓకే. ఏ, అసలు నీ ప్రాబ్లం ఏంటి ప్రియా? ఏంటా? నీ వల్ల నేను ఎంత బాధపడుతున్నానో నీకు తెలుసా? ఏ పని మీద దృష్టి పెట్టలేకపోతున్నాను. మా ఇంట్లో ఎవరి మొహం చూడలేకపోతున్నాను. తప్పు చేశాననే బాధ నా మనసుని మెలిపెడుతుంది. అదంతా నీ ప్రాబ్లం. నువ్వు మెల్లమెల్లగా అలవాటు చేసుకోవాలి ప్రియా. ఒక్కసారి ఒంటి మీద పడిన దుమ్ముని దులిపేసుకున్నట్లు
జరిగిందంతా అలా దులిపేసుకో. అప్పుడు నీ మైండ్ ఎంత ఫ్రెష్గా ఉంటుందో తెలుసా? అలా దులుపుకొని పోవడానికి నేను అలాంటి ఆడపిల్లని కాదు. నేను నిన్ను ప్రేమించాను, మనస్ఫూర్తిగా ప్రేమించాను. నీతోనే జీవితం అనుకున్నాను. అందుకే నీతో కలిసిపోయాను. ప్రియా, నాతో పరిచయమైన చాలా మంది అమ్మాయిలు ఈ ప్రేమ పేరే చెప్తారు. వాళ్ళందరినీ నేను పెళ్లి చేసుకోగలనా? నువ్వు వాళ్ళలో ఒక్కదానివే. హే, మర్చిపో. జరిగింది నువ్వు మర్చిపోవచ్చేమో కానీ నేను మర్చిపోలేను. ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. రేపు నాకు పెళ్లి చూపుల కోసం వస్తానంటున్నారు. కుదిరితే వెంటనే ముహూర్తాలు కూడా పెట్టేస్తారంట. అవునా? హే, మరి విషయం ఇంత ఆలస్యంగా చెప్తావేంటి ప్రియా? హే, కంగ్రాచులేషన్స్! అరే, ఇంత శుభవార్త చెప్తావని తెలిస్తే నీకోసం ఏదైనా గిఫ్ట్ కూడా తెచ్చేవాడిని కదా. అమ్మయ్యా, నీకు పెళ్లి సంబంధం సెటిల్ అయింది. త్వరలోనే నీకు పెళ్లి అవుతుంది. ఈ విషయంలో నీకంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నాను తెలుసా? నీకు ఏం కావాలో చెప్పు, ఏం కావాలంటే అది ఇస్తాను. మంగళసూత్రం చేయించనా? పోనీ మెడలో పెద్ద నక్లెస్, నడుముకి వడ్డాణం, ఇంకా ఏం కావాలో చెప్పు. నువ్వు ఏది అడిగితే అది ఆనందంగా ఇస్తాను. పోనీ ఇదేది వద్దు, డబ్బు కావాలంటే చెప్పు. హే, ఎంత కావాలంటే అంత ఇస్తాను. అంటే డబ్బు కోసం వచ్చే ఆడదానికి నాకు తేడా లేదా కృష్ణ? కొంతమందిని డబ్బులిచ్చి నా దారిలోకి తెచ్చుకుంటాను, కొంతమందికి డబ్బులిచ్చి నా దారి నుంచి తప్పించేస్తాను. నువ్వు రెండో టైపు. ఏమంటావు? ఛీ, నువ్వసలు మనిషివేనా? ఒక ఆడదాని ప్రేమని ఇంత నీచంగా ఎలా తీసి పాడేస్తున్నావు? నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను కాబట్టి నువ్వు ఇన్ని మాటలు అంటున్నా భరిస్తున్నాను. లేదంటే లేదంటే ఏం చేయగలవు? చూడు, నేను ఎలాంటి వాణ్ణో నీకు ముందే చెప్పాను. నేను దేనికి నీ వెంట పడ్డానో చాలా క్లియర్గా చెప్పాను. నచ్చిన దాన్ని అనుభవించడం నాకిష్టం. నాకు నువ్వు మొదటి చూపులోనే నచ్చావు. దాన్ని నువ్వు ప్రేమ అనుకున్నావు. నేను అవకాశం అనుకున్నాను. ట్రాప్ చేశాను, పడ్డావు. అవకాశం దొరికింది, అనుభవించాను. నీ వైపు నుంచి ఎంత సిన్సియర్గా ఉన్నావో నా వైపు నుంచి కూడా నేనంతే సిన్సియర్గా ఉన్నాను ప్రియా. అనవసరంగా నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు, అంతే. హే, నేనప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నాను, ఏ మార్పు లేదు. నీకు నిజం చెప్తాను విను. నేను ఒక్కసారి ఎంగిలి చేసిన పండుని ఇంకొకసారి తినాలి అనుకోను. కానీ నీ విషయంలో మాత్రం ఎన్నిసార్లైనా తినాలనిపిస్తుంది. కార్ కీసివ్వు. నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి. అలా వెళ్తేనే కీసిస్తాను. వాట్? ఆఫీస్కా? హే, నేను ఆఫీస్కి వెళ్ళడమా? వెళ్ళను. నెవర్. వెళ్ళాలి. ఎందుకంటే ఆఫీసు బిజినెస్ చూసుకోవాల్సింది నువ్వే. ఈ ఇంటి పెద్ద కొడుకువి. నీ ఇష్టం వచ్చినట్టు తిరిగితే ఎలా? తిరిగిన రోజులు బయట తిరిగావు. ఇంక చాలు,
బుద్ధిగా ఆఫీస్కి వెళ్ళు. నేను ఆఫీస్కి వెళ్ళడం కాదు, ముందు నువ్వు ఈ ఇంట్లోంచి బయటికి వెళ్ళు. నేను బయటికి వెళ్ళడానికి రాలేదు, ఎక్కడికి వెళ్లే ప్రశ్నే లేదు. ఈ ఇంట్లో నన్ను బయటికి పొమ్మనే హక్కు అధికారం మీ నాన్నకి తప్ప ఇంకెవ్వరికీ లేదు. వాట్? ఏది ఆయన్ని చెప్పమను. డాడ్, ఏం మాట్లాడరండి? చెప్పాను కదరా, ఇక నాకేమీ వినిపించదని నా డైలాగులన్నీ మాట్లాడేశాను కూడా. ఇకేం మాట్లాడాలన్నా మీ అమ్మే మాట్లాడుతుంది. తనేం చెప్తే అది చెయ్యి, నన్నేం అడగొద్దు. ఛ! హలో, రే తొందరగా రారా, నీ ఫిగర్ ఇక్కడ వెయిటింగ్. సరే నా ఫోన్ కట్ చేయి. ఇప్పుడేంటి? నేను ఆఫీస్కి వెళ్ళాలి అంతేనా? సరే వెళ్తానులే, కార్ కీసివ్వు. వెళ్తాలే కాదు, ఎప్పుడు వెళ్తావో అది చెప్పు. అమ్మా, పలానా టైంకి నేను ఆఫీస్కి వెళ్తాను అని ప్రేమగా మాట్లాడు, అప్పుడిస్తాను. అమ్మా అమ్మా అమ్మా, అమ్మా నాకు అర్జెంట్ పనుంది, అది చూసుకుని 2 రోజుల తర్వాత ఆఫీస్కి వెళ్తాను. మా అమ్మవి కదా, ప్లీజ్ కార్ కీస్ ఇస్తావా? ఉండు, తీసుకొస్తాను. అమ్మా బొమ్మ చెప్తా. తీసుకో. పంకజం, నా బెడ్రూమ్లో నా తలగడ దగ్గర ఒక బాటిల్ ఉంటుంది, తీసుకురా. అలాగే చిన్నబాబు. ఈ మౌత్ ఫ్రెషనర్ ఎందుకు స్ప్రే చేసుకున్నానో తెలుసా? నిన్ను అమ్మ అని పిలిచి నా నోరు కంపు చేసుకున్నాను. ఆ కంపు పోవడానికి. నువ్వు చెప్పినట్టు ఇదిగో ఈ మనిషి వింటాడేమో, నేను కాదు. నేను ఆఫీస్కి నువ్వు చెప్తే వెళ్ళను, నాకు వెళ్ళాలనిపిస్తే వెళ్తాను. అర్థమైందా? దానికంటే ముందు నిన్ను బయటికి పంపించకపోతే నా పేరు కృష్ణే కాదు. ఒక్క సెకండ్ వాడి మాటలు నిజమేనని నమ్మేశాను.
నువ్వు నమ్మేశావా? నేనెలా నమ్ముతానండి? ఇన్నాళ్ళుగా కరుడుగట్టిన ఆ మనసు, అమ్మ మీద ప్రేమ, అమ్మ మాట మీద గౌరవం ఉండాయని నేనెందుకు అనుకుంటాను? కాకపోతే అవసరానికి ఓ మెట్టు దిగుతాడా లేదా అని చూశాను. తగ్గాడు. అవసరం తీరాక తన బుద్ధి చూపించాడు. ఈరోజు కొన్ని నిమిషాలు తన పొగరుని, కోపాన్ని పక్కన పెట్టాడు కదా. ఈరోజు ఆఫీస్కి వెళ్తాను అన్నాడు. రేపు నిజంగానే వెళ్తాడు. వెళ్ళేలా చేస్తా. అమ్మా, నాకు అర్జెంట్ పనుంది. అది చూసుకుని 2 రోజుల తర్వాత ఆఫీస్కు వెళ్తాను. రాణమ్మ కృష్ణలో మార్పు తీసుకురావడం మొదలుపెట్టింది. మారుస్తుంది. అత్తయ్య ఒక్క నిమిషం. ఏంటత్తయ్య ఇది? నువ్వు నాకేం చెప్పావు? ఇప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వు దగ్గరుండి ఈ పెళ్లి జరిపిస్తావా? ప్రియా, అత్తయ్య, నాకు నిజంగా ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. కృష్ణతో చేయకూడని తప్పు చేసి ఇప్పుడు నేను ఇంకొక పెళ్లి చేసుకోలేను. అలా చేసుకుంటే ఇంకొకరి జీవితం నాశనం చేసిందాన్ని అవుతాను. అన్నీ తెలిసి కూడా నువ్వు ఈ నిశ్చితార్థం జరిపించడానికి వచ్చావా అత్తయ్య? ప్రియా, నీ మనసేంటో నాకు తెలీదా? నిజం దాచిపెట్టి ఇంకొకరిని పెళ్లి చేసుకుని మోసం చేసే మనస్తత్వం నీది కాదు. మీ నాన్న పెళ్లి గురించి ఎత్తగానే నువ్వెంత నరకం అనుభవిస్తున్నావో నాకర్థం కాలేదనుకున్నావా? మరైతే ఈ పెళ్లి జరిపిస్తాను అని నాన్నతో ఎందుకు చెప్పావు? పోనీ ప్రియాకి ఈ పెళ్లి ఇష్టం లేదు, తను ఇంకెవరినో ప్రేమిస్తోంది, అతన్ని నమ్మి మోసపోయింది, ఇప్పుడు ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేదు అని చెప్పమంటావా? అత్తయ్య, ఆ మాట చెప్తే మీ అమ్మ నాన్నల పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించు. ఇప్పుడు ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేదు అని చెప్పమంటావా? అత్తయ్య, ఆ మాట చెప్తే మీ అమ్మ నాన్నల పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించు. చూడు ప్రియా, బాధ పెట్టే నిజాలు చెప్పడం కంటే సంతోషపెట్టే అబద్ధం చెప్పడమే మేలు. నువ్వు మీ నాన్నని ఎంతగా ప్రేమిస్తావో నేను మా అన్నయ్యని అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తాను. ఇప్పుడు జరిగింది చెప్తే మా అన్నయ్య ఏమైపోతాడో అని నాకు తెలుసు. నీ పెళ్లి చేయడంలో నాకెంత బాధ్యతుందో మా అన్నయ్యని కాపాడుకోవడంలో కూడా నాకంతే బాధ్యతుంది. అందుకే ఇప్పుడు అన్నయ్యకి నిజం చెప్పలేదు. నాన్నకి ఎలా చెప్పాలా? ఈ పెళ్లి చూపులు, ఈ నిశ్చితార్థం ఎలా ఆపాలా అని చాలా టెన్షన్ పడుతూ ఉన్నాను. నువ్వు వచ్చాక ధైర్యం వచ్చింది. వాళ్ళు లేరు అని తెలుసు, కానీ ఎక్కడో చిన్న ఆశ. అత్తయ్య, నిజంగా నా కొడుకుండుంటే నిన్ను కోడల్ని చేసుకోకుండా అస్సలు వదిలేదాన్ని కాదు. ఒకవేళ మీ అమ్మ వద్దు అన్నా కూడా నిన్నెత్తుకుపోయి నా కొడుక్కిచ్చి పెళ్లి చేసేసేదాన్ని. అత్తయ్య, నాకసలు ఈ పెళ్లి చూపులే ఇష్టం లేదు. వాళ్ళేమో ఏకంగా పెళ్లి చూపులతో పాటు నిశ్చితార్థం కూడా అంటున్నారు. నువ్వేమో దగ్గరుండి నన్ను ఇలా ముస్తాబ్ చేస్తున్నావు. ఏంటత్తయ్య ఇది? బావుంది అంటే నిన్ను రెడీ చేయకుండా ఇలాగే తీసుకుపోయి వాళ్ళ ముందు కూర్చోబెట్టమంటావా? అసలు ఇంతకీ ఈ పెళ్లి ఎలా ఆపుతున్నావు ఏంటి? నాకు ముందు చెప్పు. కంగారుగా ఉందత్తయ్య. నువ్వు అనవసరంగా టెన్షన్ పడి నన్ను కూడా టెన్షన్ పెట్టుకో. నేనేదోటి ఆలోచిస్తాను కదా. ముందు పెళ్లి వాళ్ళొచ్చినప్పుడు మొహం అదోలా పెట్టుకోకుండా కాస్త కాఫీ తీసుకెళ్ళివు. అత్తయ్య, అరే చెప్పింది చెయ్యి. అదుగో పెళ్లివాళ్ళు వచ్చినట్టున్నారు. టైం అవుతుంది, పద రా. రండిరా, రండి. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం అమ్మా.
రండమ్మా. రండి కూర్చోండి. కళ్యాణి, రంగనాథ్ భార్య, వాళ్ళ అబ్బాయి రమేష్. నమస్తే అండి. నమస్కారం. నేను లేచి మిమ్మల్ని ఆహ్వానించలేకపోయినందుకు బాధగా ఉంది. మీరేమీ అనుకోకండి. బాలేదానివమ్మా, అలాంటిదేం లేదు. అమ్మా, త్వరగా అమ్మాయిని చూపిస్తే మిగిలిన విషయాలు మాట్లాడుకోవచ్చు. మళ్ళీ వర్జ్యం వచ్చేస్తుంది. అలాగే పంతులు గారు, ఒక్క నిమిషం. భుజమా, భుజమా, ప్రియాని త్వరగా తీసుకురామ్మా. ప్రియా, వీళ్ళందరికీ కాఫీలివ్వు. అత్తయ్య, నాకు భయంగా ఉంది. భయం ఎందుకో, నేనున్నాను కదా. వెళ్ళు. వెళ్ళు. భుజమ్మా, అదిగో చూడు, అబ్బాయి ఎలా ఉన్నాడు? మన ప్రియాకి సరైన ఈడు జోడు కదా, ఏమంటావు? పిల్లాడు బానే ఉన్నాడన్నయ్య. కానీ కానీ ఏంటమ్మా, నీ మనసులో ఏమనుకుంటున్నావు చెప్పు. నువ్వు సరే అంటేనే ఈ సంబంధం ఖాయం చేసుకుందాం. ఏంటి రామారావు, ఏంటి విషయం? ఏం లేదు, తను మా చెల్లెలు రానమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. నేను మీ అబ్బాయిని ఒక విషయం అడగాలి, అడగచ్చా? తప్పకుండా అడగమ్మా. అసలు ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చేసిందే ఒకరి గురించి ఒకరు అన్నీ క్షుణ్ణంగా తెలుసుకోవడానికే కదా. అడుగమ్మా. నీ పేరు? నా పేరు రమేష్ అండి. చూడు రమేష్, నీకు ఈ పెళ్లి చేసుకోవడం నిజంగా ఇష్టమేనా? చెప్పు రమేష్, నీకు నిజంగా ఈ పెళ్లి ఇష్టమేనా? అదేంటమ్మా అలా అడుగుతారు? పెళ్లి సంబంధం ఇష్టమయ్యే కదా ఇంత దూరం వచ్చాం. ఇది మీ అబ్బాయి చెప్పవలసిన సమాధానం. చెప్పు రమేష్, నీకు ఈ పెళ్లి మనస్ఫూర్తిగా ఇష్టమేనా? అలా మౌనంగా ఉంటే ఎలా? ఇది మాట్లాడాల్సిన సమయం. ఇప్పుడు గనక నువ్వు మాట్లాడలేకపోతే జీవితంలో ఎప్పుడూ మాట్లాడలేవు. ఇక్కడ నిన్ను ఎవ్వరు ఏమీ అనరు. నీ మనసులో ఉన్న మాట ఏంటో అందరికీ చెప్పు. ఈ పెళ్లి నీ ఇష్ట ప్రకారమే జరుగుతుందా? నీకు నిజంగానే ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? లేదు, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. రంగనాథ్, ఏంట్రా ఇది? నీ కొడుకు ఈ పెళ్లి ఇష్టం లేదంటున్నాడేంటి? అదేంటండి, ఇష్టం లేకుండా అబ్బాయిని పెళ్లి చూపులకు తీసుకురావడం ఏంటి? ఏకంగా నిశ్చితార్థం కూడా జరిపిద్దాం అన్నారు. ఇష్టం లేకుండా అలా ఎలా పెళ్లి చేస్తారు? అమ్మ బుజ్జమ్మా, ఏంటమ్మా ఇదంతా? నువ్వు ఉండన్నయ్యా. చూడు రమేష్, ఇష్టం లేని పెళ్లి చేసుకోవటం అంటే ఆత్మహత్య చేసుకోవడంతో సమానం. ఇష్టం లేని మనిషితో జీవితం మొత్తం కలిసుండాలి అంటే అది ఎంత నరకమో తెలుసా? కేవలం నువ్వు మాత్రమే కాదు, నీతో పాటు మరొక మనిషి జీవితాన్ని కూడా నువ్వు బలిచేసిన వాడివవుతావు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. అందరి ముందు నీ మనసులో ఏముందో బయటికి చెప్పు. వాడి మొహం వాడికేం తెలుసమ్మా? వాడికి ఈ పెళ్లి ఇష్టమే. ఆ మాట చెప్పాల్సింది మీరు కాదు రంగనాథ్ గారు, మీ అబ్బాయి. ఎందుకంటే మీ అబ్బాయికి గీత అనే అమ్మాయి అంటే ఇష్టం ఉంది అన్న విషయం నాకు తెలుసు.
ఆ విషయం మీకు కూడా తెలుసు. ఏంట్రా ఇది? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? మా చెల్లెమ్మ చెప్పింది నిజమేనా? నీ కొడుకు ఇష్టం లేకుండా పెళ్లి చూపులకు వచ్చాడా? చెప్పరా. అవును అంకుల్, నాకు ఇష్టం లేకుండానే ఈ పెళ్లి చూపులోకి వచ్చాను. ఆవిడ చెప్పింది నిజం. నిజంగానే నాకు గీత అంటే చాలా ఇష్టం. గీతను ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అలాంటప్పుడు ఆ అమ్మాయినే కోడలిగా చేసుకోవచ్చు కదా. ఇక్కడ దాకా రావడం దేనికి? ఎందుకంటే ఆ అమ్మాయి సరిగ్గా నడవదు, స్టిక్ లేకుండా నిలబడలేదు. రమేష్, గీత ఫోటో చూపించు. ఇదిగో ఈ అమ్మాయే గీత. తల్లి కోపం బిడ్డకు రావాలి, బిడ్డ కోపం తల్లికి ఎలా వస్తుంది? ఆవేశపడకు. ఈ రోజు పంకజాన్ని వదిలేసేయ్. సరే, నువ్వు చెప్తున్నావు కాబట్టి వదిలేస్తున్నాను. సరే అమ్మా, నాకు కాలేజ్కి టైం అవుతుంది. నేను బ్యాగ్ సర్దుకొని వస్తాను. సరే, తొందరగా రా, టిఫిన్ పెడతాను. అలాగేనమ్మా. ఎందుకైనా మంచిది, ఇంకో 2 ఇంజెక్షన్లు రెడీ చేసి పెట్టుకో. ఒకరికి 2 పేషెంట్లు తయారయ్యారు. అసలు ఇంత మట్టి బుర్ర వెంటి పంకజం నువ్వు? నేను డ్రామా చేస్తున్నానని కనుగొడితే నువ్వు నాకు కనుగొడతావా? ఓ, ఇది డ్రామానా? నేను కన్ను కొట్టాను, నువ్వేమని అర్థం చేసుకున్నావు? మీరు కన్ను కొట్టింది అందుకా అయ్యగారు? మరి నువ్వు దేనికి అనుకున్నావు? నాకు అర్థం కాలేదు అయ్యగారు. రాణి, రేపు డ్రామా కాదు, తన నువ్వు సీరియస్ గా కొట్టాలి. బాగా ఎక్కువ చేస్తుంది. వద్దమ్మగారు. కావేరి కోపం వచ్చేలోగా మనం ఆవేశపడితే తన కోపం రావడం ఆగిపోతుంది. ఇలా కొద్ది రోజులు చేస్తే మెల్లగా మనని తనే సముదాయించుకోవడం అలవాటై తనకు కోపం రావడం తగ్గిపోతుంది. ఓ, అదా విషయం. అదే. రాణి, ఈ టెక్నిక్ ఏదో చాలా బాగుంది. ఇప్పటి నుంచి మనం ఇదే ఫాలో అవుతాం. ఎక్కడున్నావు డార్లింగ్? నేను అరగంటలో వస్తాను. వచ్చాక నీకు సర్ప్రైజ్ ఇస్తాను. డైరెక్ట్గా అక్కడికి వచ్చే. బాయ్ డార్లింగ్. ఏదో పెద్ద ప్రాబ్లం అనుకుంటా. రే, కార్ ఆగిపోయింది. లొకేషన్ పంపిస్తాను, మెకానిక్ని పంపించు. అరే నువ్వా? వాట్ ఈస్ సర్ప్రైజ్. అవును, పెళ్ళైపోయిందా? కాళ్ళకి మెట్టెలు, మెడలో మంగళసూత్రం. ఏం కనిపించడం లేదు. ఓ, పెళ్ళైనట్లు తెలియకూడదని ఇంట్లో దాచిపెట్టావు కదూ. ఈ రోజుల్లో అలాగే ఉండాలి ప్రియా. పెళ్ళైనా కానట్లే పై కనిపించాలి.
అదే ఫ్యాషన్. తాళి కనిపిస్తే నాలాంటి వాడికి స్పీడ్ బ్రేకర్లా ఉంటుంది. నన్ను చూస్తుంటే నీకు ఎగతాళిగా ఉందారా? ఎగతాళేంటి ప్రియా? నువ్వే కదా పెళ్లి కుదిరింది అని చెప్పావు. పెళ్లి చూపులు అయిపోగానే నచ్చితే వెంటనే పెళ్లి కూడా జరిగిపోతుంది అన్నావు కదా. నువ్వు నచ్చకుండా ఎలా ఉంటాడు? ఒక్కసారి నిన్ను చూస్తే మర్చిపోయే అందమా నీది చెప్పు. ఇంతకీ ఎంగేజ్మెంట్ అన్నా అయిందా? కాలేదు, పెళ్లి క్యాన్సిల్ అయింది. అయ్యయ్యో, ఎందుకు ప్రియా? అబ్బాయి నీకు నచ్చలేదా? ఏదో రకంగా అడ్జస్ట్ చేసుకోవాల్సింది. ఓకే అనుకుంటే పెళ్లి చేసుకుని ముగుడ్లో ఓ మూలన పడి ఉండేవాడు. నీకు నచ్చిన నాతోటి హాయిగా లైఫ్ని ఎంజాయ్ చేసేదానివి. అప్పుడైతే మనకెంత ఫ్రీడమ్ ఉండేది చెప్పు. రేపు నీకు నాకు పెళ్ళవుతుంది కదా, అప్పుడు ఆ పోస్టు నువ్వు తీసుకుందిలే కృష్ణ. అమాయకురాలు అనుకున్నాను, కానీ బాగా ముదురువే. నాకే కౌంటర్లు ఇస్తున్నావు. అసలు పెళ్ళంటేనే పురుగుని చూసినంత అసహ్యించుకుంటాను. అలాంటిది నాకు పెళ్ళ, అది నీకు నాకునా? ఛ! ఆ ఊహ కూడా అసహ్యంగా ఉంది. హ, రేపు అదే నిజం కాబోతుంది. నువ్వు నా మెడలో తాళి కట్టాలి కాబట్టే ఈ పెళ్లి సంబంధం క్యాన్సిల్ చేసుకున్నాను. అదే కాదు, ఇంకా ఎన్ని సంబంధాలొచ్చినా అవన్నీ క్యాన్సిల్ చేసుకుంటాను. ఎందుకంటే నా పెళ్లి జరిగేది నీతోనే. నిజంగా ఇది చాలా పెద్ద జోక్ ప్రియా. ఈ మధ్యకాలంలో ఇంత పెద్ద జోక్ నేను అస్సలు వినలేదు తెలుసా. ఇప్పుడు జోక్గానే ఉంటుంది కృష్ణ, కానీ రేపు ఇదే నిజం అవుతుంది. ఆ రోజు కూడా ఇలాగే నవ్వడానికి ట్రై చేయి. చూడు, నీకు ఇంటి అడ్రస్ పంపిస్తాను. వచ్చి మా నాన్నతో మాట్లాడు. మీ అమ్మాయి అంటే నాకు ఇష్టం, నేను తనని పెళ్లి చేసుకుంటానని అడిగి పెళ్లికి ఒప్పించు. లేదంటే ఏం చేస్తావు? కనీసం నా ఫోన్ నంబర్ కూడా తెలుసుకోలేకపోయావు. అలాంటిది నువ్వు నన్నేం చేయగలవు చెప్పు. ఏయ్, నువ్వు నా మీద మనసు పడ్డావు కాబట్టి, అది కూడా నువ్వు బావుంటావు, నాకు నచ్చావు కాబట్టి నీకు మంచి ఆఫర్ ఇస్తాను. నువ్వు ఎప్పుడు నా మీద మనసు పడితే అప్పుడు సేమ్ గెస్ట్ హౌస్కి వచ్చాయి. నీకోసం గెస్ట్ హౌస్లో ఒక రూమ్ పర్మనెంట్గా పెట్టుంచుతాను. ఓకే? అంతకు మించి ఆశలు పెట్టుకోకు పాపా. గెస్ట్ హౌస్ కి కాదు, డైరెక్ట్ గా మీ ఇంటికే వస్తాను. మీ నాన్న ధర్మతేజ గారి దగ్గరికి వచ్చి నన్ను కోడలిగా ఆశీర్వదించండి అని దీవెనలు కూడా తీసుకోగలను. ఇలా ఖచ్చితంగా జరుగుతుందని రాసి పెట్టుకో బాబు. ఏంటి ఏమన్నావు? మా డాడీ ధర్మతేజ అని నీకెలా తెలుసు? నీ ఫోన్ నంబర్ కూడా తెలుసుకోలేను అన్నావు కదా, చూసావుగా, డైరెక్ట్ గా మీ నాన్న పేరే తెలుసుకున్నాను. అవసరమైతే మీ ఇంటికే రాగలను. చూడు, నీకు టైం ఇస్తున్నాను. ఓ వారం కాదు, ఓ నెల రోజులు టైం తీసుకో. ఈ లోపల నీ బుద్ధి మార్చుకుని ఏం చెయ్యాలో బాగా ఆలోచించుకుని వచ్చి నా మెళ్ళో తాళి కట్టు. నీకు నేను మంచి ఆఫర్ ఇస్తాను. నీ చేత తాళి కట్టించుకున్నాక నువ్వు అన్నట్టు నిన్నొక మొగుడిగా ఒక మూలన పడుండమని చెప్పను. నిన్ను భర్తగానే గౌరవిస్తాను. నిన్ను ప్రేమగానే చూసుకుంటాను. నీలాంటి వాడికి ఇలాంటి ఆఫర్ దొరకడం చాలా అదృష్టం కృష్ణ, మర్చిపోకు. నువ్వు ప్రేమ పేరుతో మోసం చేసినా నేను అదే ప్రేమతో నీకు భార్యగా మారబోతున్నాను. నువ్వు వాడి వదిలేయటానికి నేను నీ గెస్ట్ హౌస్ కి వచ్చే అందరిలాంటి ఆడపిల్లని కాదు.
ఆ గెస్ట్ హౌస్లోనే నీతో భార్యగా కొత్త కాపురం మొదలు పెడతాను. గుర్తుంచుకో. ఇన్ని సంవత్సరాలు అమ్మ కోసం ఎదురుచూసిన ఆ మనిషికి అమ్మ ఎదురుగా వచ్చి నిలబడేసరికి చాలా సంతోషంతో ఉంది. ఆ సంతోషం ఎక్కడ దూరం అయిపోతుందనే భయం కావేరిలో ఉంది. అందుకే నేను కోప్పడితే భయపడిపోతోంది. నేను మళ్ళీ ఎక్కడ దూరం అయిపోతానో అనేసి తనే తగ్గడం మొదలుపెట్టింది. అదే పని మీరు చేస్తే మంట మీద పెట్రోల్ పోసినట్టు ఆ కోపం మరింత పెరిగి చివరికి అది దేనికి దారి తీసేదో ఊహించటం కష్టమయ్యేది. అది నిజమే. పాపం తనందరికన్నా చిన్నపిల్ల. కనీసం కృష్ణ కార్తీక్ అయినా తన వయసు పిల్లలతో గడుపుతూ అమ్మను మర్చిపోయారు. కానీ కావేరి మాత్రం అమ్మలేని లోటును బాగా అనుభవించింది. అందుకే తనకు మనుషులంటే కోపం, తన మాట వినకపోతే కోపం. చాలా మంది సైకియాట్రిస్టులకు చూపించాను. ఆ డాక్టర్స్ చెప్పిన మాట ఒక్కటే, మీ అమ్మాయి మామూలు మనిషి కావాలంటే పోగొట్టుకున్న తల్లి ప్రేమను తనకు దక్కేలా చూడండి అన్నారు. కానీ ఎలా తీసుకురాగలను? డబ్బులు పెడితే అవసరాలకు అన్ని కొనుక్కోవచ్చు, కానీ అమ్మ ప్రేమను కొనలేం. నువ్వే చూసావుగా, పంకజం ఎంత మంచి మనిషి అయినా తనకి డబ్బులు అవసరం అనుకుంటే తెలియకుండానే కావేరికి కోపం తెప్పించేది. ఆ విషయం నాకు తెలుసు. కానీ ఆ మాత్రం ప్రేమగా చూసుకునే మనుషుల్ని నేను తీసుకురాలేను. అందుకే పంకజాన్ని తిడుతూ రోజులు వెళ్లబుచ్చాను తప్ప కావేరికి నిజమైన తల్లి ప్రేమను తెచ్చివ్వలేకపోయాను. నాకు వాళ్ళిద్దరికంటే కూడా కావేరి విషయంలోనే చాలా భయం వేసేది. తను హిస్టీరిక్గా మారితే ఏం చేస్తుందో తనకే తెలియదు. ఆ కోపంలో ఎక్కడ ప్రాణాల మీదకి తెచ్చుకుంటుందోనని ప్రతి క్షణం కాపలా కాస్తూనే ఉండేవాణ్ణి. ఇన్ని రోజులకి తనను మామూలు స్థితిలో చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు అర్థమైందా నేను నీ వెంటపడి నీ నొప్పించి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాను? ఆ టైంలో నువ్వు నన్ను విలన్గా చూస్తుంటావు. కానీ తప్పలేదు, ఏం చెయ్యను, నాకు మరో దారి లేదు. మీరు చాలా తెలివైన వాళ్ళు. మీ పని పూర్తవడం కోసం నన్ను బ్లాక్మెయిల్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. ఆ విషయం మీరు మర్చిపోయినా నేను మర్చిపోలేనులేండి. నిన్ను బాధ పెట్టడం నాకిష్టం అనుకున్నావా? నిన్నెంత బతిమిలాడినా నువ్వు నా మాట వినలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో నేను అలా మాట్లాడాల్సి వచ్చింది తప్ప నిన్ను బ్లాక్మెయిల్ చేయాలన్న ఉద్దేశం నాకు అస్సలు లేదు. నేను కూడా మీకు భయపడో, మీరు బ్లాక్మెయిల్ చేస్తేనో భయపడో ఇక్కడికి రాలేదు. నా అవసరం కోసమే వచ్చాను. ఇక్కడికొచ్చే ముందు మీ మీద పీకల దాకా కోపం ఉండేది. కానీ ఇక్కడికొచ్చాక పరిస్థితుల్ని అర్థం చేసుకున్నాను. మిమ్మల్ని మార్చాల్సిన అవసరం ఎంతుందో, దానికి తల్లిగా నా అవసరం ఎంతుందో అనేసి ఇక్కడికొచ్చాకే తెలిసింది. అలాగే కృష్ణన్ మార్చుకోవాల్సిన అవసరం నాకుంది. కృష్ణలో మార్పు తీసుకొస్తేనే తప్ప ప్రియ జీవితం బాగుపడదు. నిజానికి ప్రియకి జరిగిన అన్యాయం తెలియగానే ఓ తండ్రిగా కృష్ణకిచ్చి వెంటనే పెళ్లి చేయొచ్చు. కాని వాడి గురించి నాకు బాగా తెలుసు. తెలిసి తెలిసి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయలేను. వాడిలో మార్పు తీసుకొస్తే తప్ప ప్రియ జీవితం బాగుపడదు. కోడలుగా తీసుకొచ్చిన తనకు కన్నీళ్లు తప్ప ఇంట్లో సంతోషమే ఉండదు. అందుకే ఆ బాధ్యత నీకప్పగించాను. మీరిప్పుడు నాకు ఇంత వివరణ ఇవ్వాల్సిన అవసరమేం లేదు. మీరేంటో మీ వ్యక్తిత్వం ఏంటో నాకు తెలియంది కాదు.
పిల్లల్ని మార్చాలనొచ్చాను, మారుస్తాను. నువ్వు అనుకుంటే ఏదైనా సాధిస్తావు. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. ఏమైంది? ఎక్కడ కనిపించడం లేదు. నేను ఇక్కడే పెట్టానే. ఏమైంది అసలు? అసలు రూమ్ అంతా ఎవరు సర్దారు? పంకజం, పంకజం. పంకజం రాదు. ఎందుకంటే నేను చెప్పే తప్ప తను ఎవరి గదిలోకి రాదు, ఎవరి పనులు చేయదు. అంటే చివరికి ఇంట్లో పనిచేసే పని మనిషిని కూడా నీ కంట్రోల్లో పెట్టుకున్నావా? తప్పదు కదా, ఏం చేస్తాం? నిన్ను మీ అన్నని దారిలో పెట్టాలంటే కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పదు. చూడు, అనవసరంగా నన్ను రెచ్చగొట్టొద్దు. నీ మాటలకి పడిపోవడానికి, నీ చేతులు చూసి భయపడిపోవడానికి నేను కావేరిని కాదు. అర్థమైందా? నువ్వెంత వెతికినా నీకు కావాల్సింది నీకు దొరకదు. ఎందుకంటే నేనెప్పుడు అవి బయటపడేశాను. ఏంటి? పారేసావా? బయట పారేసావా? అది ఎంత కాస్ట్లీనో నీకు తెలుసా? మనిషిని నాశనం చేసే ఎంత కాస్ట్లీ అయితే మాత్రం దానికి విలువే ఉంది. మంచి చేసేదాన్ని 10 రూపాయలు ఎక్కువిచ్చి కొనుక్కోవాలి. మనకి హాని చేసేదాన్ని ఎంత విలువైందైనా బయట పారేయాలి. ఆ డ్రగ్స్ వాడడం వల్ల నీ ఆరోగ్యం ఏమైపోతుందో, నువ్వే స్థితికి దిగజారిపోతున్నావో నీకు అర్థమవుతుందా? షటప్! నువ్వేమీ నాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. నా లైఫ్ నా ఇష్టం. అసలు నా పర్మిషన్ లేకుండా నా గదిలోకి ఎవరు రమ్మన్నారు? నా వస్తువులు ఎవరు సర్దమన్నారు? నాకది కావాలి. ఇప్పుడు నేను తీసుకోకపోతే నాకు పిచ్చెక్కినట్టుంటుంది. నువ్వు ఎంత అరిచి గీ పెట్టుకున్నా నీకా మత్తు మందు దొరకదు, దొరకనివ్వను. హే, అసలు నువ్వెవరివి? నీకేం కావాలి? మా ఇంటికొచ్చి మమ్మల్ని కంట్రోల్ చేయడానికి నువ్వెవరు? బయటికి వెళ్ళు. మర్యాదగా బయటికి వెళ్తావా లేదా మెడపట్టి బయట గెంటేయమంటావా? మీ అన్న నువ్వు ఇద్దరు కలిసి అలాంటి ప్రయత్నం చేశారుగా, ఏమైంది? నన్ను పంపించడం మీ వల్ల కాదు. నాతో పోటీ పడ్డం మీ అన్న చెల్లెళ్ళిద్దరి వల్ల కాదు. కాబట్టి అనవసరమైన పౌరుషాలకు పోకుండా మీ చెల్లిలాగా నేను చెప్పినట్టు వినండి. అది మీకే మంచిది. ఏంటి, బెదిరిస్తున్నావా? నా సంగతి నీకు తెలీదు. ఎందుకు తెలీదు? చాలా బాగా తెలుసు. చదువులో నువ్వు నంబర్ 1 స్టూడెంట్ అయ్యుండి జీవితాన్ని ఎందుకు పనికి రాకుండా గడుపుతున్నావు? ఆ డ్రగ్స్ కి అలవాటు పడి నిన్ను నువ్వు నాశనం చేసుకుంటున్నావు. డబ్బు పెట్టి జూదం ఆడడం అలవాటైనప్పుడే నువ్వు ఆడపిల్లగా జీవితంలో ఓడిపోయావు. ఇంకా ఎంతకి దిగజారిపోతావు కార్తీక? ఇప్పటికైనా మించిపోయింది లేదు. ముందు నీ ఆలోచనని మార్చుకో. ఆ పనికి మన అలవాట్ల నుంచి బయటపడు. నేను నీకు హెల్ప్ చేస్తాను. నీకెలాంటి ఇబ్బంది రాకుండా అమ్మలాగా నేను చూసుకుంటాను. నువ్వు నువ్వు నాకమ్మవేంటి? అసలు నాకు అమ్మ అనే పదం వింటేనే అసహ్యం. ప్రపంచంలో అమ్మని ద్వేషించే మనుషులు ఎవరు ఉండరు. అలా ఉంటే వాళ్ళని మనిషి అనేసి ఎవరూ పిలవరు. అంటే ఇప్పుడు నేను మనిషిని కాదా? అవునో కాదో నిన్ను నువ్వే ప్రశ్నించుకో, తెలుస్తుంది. ఇదంతా కాదు. మర్యాదగా నా మాల్ ఎక్కడుందో నాకు ఇవ్వు. లేదంటే నిన్ను నది పాలు చేయకుండా ఉండుంటే తన కొడుకు మన ప్రియకి భర్తగా సరిపోయేవాడు. ఈరోజు బయట సంబంధం చూసుకోవాల్సిన పని లేకుండా మన రాణం ఇంటికే కోడలుగా పంపించేదాన్ని. బుజ్జమ్మకి కొడుకు పుట్టినప్పుడే పెద్దయ్యాక ప్రియకి బుజ్జమ్మ కొడుక్కి పెళ్లి చేయాలనుకున్నాం. కానీ నీ ముందు బయటపడే ధైర్యం లేక ఆ విషయం నా మనసులోనే దాచుకున్నాను. ఆ రోజు నా ముందు చెప్పడానికి మీరు భయపడ్డారు. ఈరోజు నేను బయటపడినా ఉపయోగం లేకుండా పోయింది.
పాపం రాణమ్మ ముగ్గురు బిడ్డలకి దూరమై ఒంటరిగా బతుకుతుంది. ఎన్ని పాపాలకు కారణమైన నన్ను ఆ భగవంతుడు ఎందుకు ఇంకా ప్రాణాలతో ఉంచాడా అనుకున్నాను. పాపాలు చేసి తొందరగా ప్రాణం పోతే ఎలాగండి? కదలకుండా కుర్చీలో ఉండి జరిగే కష్టాలన్నీ చూసి కన్నీళ్లు పెట్టుకోవాలి కదా. లేదు కళ్యాణి, బుజ్జమ్మ కంఠంలో ప్రాణం ఉండగా మనకు కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి రానియదు. నువ్వు ఎంత ద్రోహం చేసినా తనకి మాత్రం మనం అంటే ప్రాణం. ప్రతి క్షణం మన మంచి కోసమే తను కష్టపడుతుంది. ప్రియా ఎవరో తెలియనప్పుడే తనకి ఎంతో సహాయం చేసింది. అలాంటిది ఈరోజు తన మేనకోడలని తెలిసాక తనను వదిలేస్తుందా? ఈరోజు సంబంధం తప్పిపోయినా ఇంతకంటే మంచి సంబంధమే తెచ్చి తనకు పెళ్లి చేస్తుంది. డాడీ, డాడీ, పంకజం, డాడీ, డాడీ, ఎక్కడున్నావు? డాడీ, 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 ఎక్కడా? డాడీ, ఎక్కడున్నావు? డాడీ, 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 ఎక్కడున్నావు? ఏంటమ్మా, ఏం జరిగింది? ఏమైంది? ఇవాళ చాలా సంతోషంగా ఉంది డాడీ. ఐఎమ్ సో హ్యాపీ. అమ్మా కావేరి, జాగ్రత్త అమ్మా. ఏంటమ్మా, ఏంటి హడావిడి? డాడీ, నేను నీకు థ్యాంక్స్ ఎలా చెప్పాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటమ్మా? అమ్మని తీసుకొచ్చావు కదా డాడీ. అమ్మ రావడంతో నా లైఫ్ చేంజ్ అయిపోయింది డాడీ. ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్ అందరితోటి హ్యాపీగా ఉండగలుగుతున్నాను. వాళ్ళతో పాటు నేను కూడా మా అమ్మ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నాను డాడీ. పంకజం, నువ్వు తీసిన ఫోటోలు కాలేజీలో మా ఫ్రెండ్స్ అందరికీ చూపించాను. వాళ్ళందరూ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో తెలుసా? అమ్మయ్యా, ఫోటోలు బాగా వచ్చినాయి కదా అమ్మాయి గారు. పోనీలేండి, బతికించారు. నాకు అర్థమైందిలే పంకజం. ఫోటోలు బాగా రాకపోతే నేను నిన్ను ఎక్కడ కొడతాను అని భయపడుతున్నావు కదూ? అవునమ్మా, నా భయం నాకు ఉంటుంది కదమ్మా. ఇక నుంచి నేను నిన్ను కొట్టను పంకజం. నిజంగానా అమ్మా? అవును పంకజం, నాకు ఇదివరకట్లాగా కోపం రావట్లేదు. నీ మీదనే కాదు, కాలేజీలో కూడా ఎవ్వరి మీద నేను కోపం చూపించట్లేదు. కావేరి, నువ్వు చెప్తుంది నిజమా? ఎస్ డాడీ. నీకు నిజంగా కోపం రావట్లేదా తల్లి? లేదు డాడీ, ఇదివరకు ప్రతి చిన్న విషయానికి నాకు పట్టలేనంత కోపం వచ్చేది. మీకు తెలుసు కదా, కాలేజీలో అందరితో గొడవలు పడేదాన్ని, ఎంతో మందిని కొట్టాను కూడా. కానీ ఇప్పుడు ఎవ్వరు ఏం మాట్లాడుతున్నా నాకసలు కోపమే రావట్లేదు. చాలా సంతోషం తల్లి. ఎందుకమ్మా ఉన్నట్టుండి అలా ఎలా కోపం తగ్గిపోయింది? ఎలా అంటే, బాగా కోపం వచ్చినప్పుడు నవ్వుతున్న మా అమ్మ మొహం ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటున్నాను. అమ్మ మొహం గుర్తుకు రాగానే నా కోపం ఆగిపోతుంది. నిజంగా ఈ మిరాకిల్ అంతా అమ్మ రావడం వల్లే జరిగింది డాడీ. పోనీలమ్మా, మొత్తానికి నీకు హిస్టీరియా జబ్బు తగ్గిపోయింది. నాకదే చాలు. డాడీ, అసలు మీరు అమ్మని ముందే ఎందుకు తీసుకురాలేదు? నిజంగా అమ్మ ముందు నుంచి నాతోనే ఉండుంటే అసలు నాకు ఈ పరిస్థితి వచ్చేదే కాదు కదా. అది అలా అడగండమ్మా. అసలు అయ్యగారు సరిగా ఉండుంటే అమ్మగారు అసలు మీకు దూరం అయ్యేదే కాదు. పంకజం,
నువ్వు కాసేపు నోరు మూసుకో. లేదు డాడీ, పంకజం చెప్పింది నిజమే. నిజంగా మీరు అమ్మని మాకు దూరం చెయ్యకుండా ఉండాల్సింది. చిన్నప్పటి నుంచి మాకు ఏం కావాలంటే అది మీరు కొనిచ్చేవాళ్ళు. ఎక్కడికి కావాలంటే అక్కడికి కార్ డ్రైవర్నిచ్చి పంపించేవాళ్ళు. కానీ మీరు ఎన్ని చేసినా అమ్మ చూపించే ప్రేమలో ఉన్న సంతోషం ఎన్ని రోజులు కనిపించలేదు డాడీ. చిన్నప్పుడు అందరూ నీకు అమ్మ లేదు అమ్మ లేదు అంటుంటే నాకు ఎంత ఏడుపొచ్చేదో తెలుసా? స్కూల్లో మా ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మలొచ్చి వాళ్ళకి దగ్గరుండి అన్నం తినిపిస్తుంటే మా అమ్మ ఎందుకు రాలేదు అని నాకు చాలా బాధ కలిగేది. ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు దెబ్బ తగిలితే మా ఫ్రెండ్స్ ని వాళ్ళమ్మలు దగ్గరికి తీసుకుని ఓదారుస్తూ హక్ చేసుకుంటే అది చూసి నాకెందుకు అమ్మ లేకుండా పోయిందని ఏడ్చేదాన్ని. మీకు చెప్పుకోలేని చాలా విషయాలు అమ్మ ఉంటే చెప్పుకోవాలనుకున్నాను డాడీ. కానీ నాకు అవకాశం ఏది? నా చైల్డ్హుడ్ అంతా అమ్మ లేకుండానే గడపాల్సి వచ్చింది. ఎందుకు డాడీ ఇలా చేశావు? అది ఇట్స్ ఓకే డాడీ. ఇప్పటికైనా అమ్మని తీసుకొచ్చావు కదా, థ్యాంక్స్. అమ్మ లేకుండా ఎందుకు బ్రతకలేను అనుకున్నాను. కానీ అమ్ముంటే ఇంత బాగుంటుందని నాకెప్పుడే తెలిసింది డాడీ. అమ్మ ప్రేమ ముందు నా కోపం పూర్తిగా చల్లారిపోయింది డాడీ. సరిదిద్దుకోలేనిది కాలము, నీ నవ్వులుండాలి కలకాలము. నా చిట్టి తల్లి, నా బంగారు తల్లి.